హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం హై బీపీని ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్ లేని ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ ఎందుకు మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అధిక రక్తపోటు అనేది మన ఆరోగ్యానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. దీన్ని మందుల వాడకం ద్వారా దాదాపు అదుపులోకి తీసుకురావచ్చు. అయితే కొందరు తమకి ఈ సమస్య ఉందని తెలిసిన మందుల వాడకంలో నిర్లక్ష్యం వహిస్తారు. దీనివల్ల శరీరంలో ఇతర వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు ఇది ప్రాణాంతకం కావచ్చు. రక్తపోటు ఎక్కువగా ఉన్నట్లయితే మందులు వాడని వారిలో గుండె వ్యాధి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. బీపీ మరి ఎక్కువైతే మెదడులో రక్త కణాలు చిట్లిపోయి రక్తస్రావం జరిగే అవకాశం కూడా ఉంది. ఇది పక్షవాతానికి దారితీస్తుంది. రక్తపోటు ఎక్కువైనట్లయితే కిడ్నీల పనితీరు దెబ్బతిని కిడ్నీలు పాడైపోయే ప్రమాదం కూడా ఉంది. హై బీపీతో కంట్లోని రక్త నాళాలు దెబ్బతిని చూపు మందగించే అవకాశం ఉంది. అందుకే హై బీపీ ఉందని తెలిసిన తర్వాత కూడా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ సూచన మేరకు మందులు వేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడచ్చు. ఇప్పుడు అర్థమైంది మీ అందరికీ హై బీపీ ఉన్నప్పుడు నిర్లక్ష్యం ఎందుకు చేయకూడదు అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.